పాలకొల్లు గోపురం ఎక్కితే తాడేపల్లిగూడెం వంతెన కనిపిస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే భీమవరం నుండి పాలకొల్లు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ క్షీరారామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ కి వచ్చేసా. ఈ టెంపుల్ పంచారామ క్షేత్రాల్లో ఒకటి. నేను టెంపుల్ కి వచ్చేసరికి గుడి క్లోజ్ చేసేసారు. మళ్ళీ ఈవినింగ్ 4 కి ఓపెన్ చేశారు. ఇది ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్. ఇక్కడ శివలింగాన్ని స్వయంగా విష్ణుమూర్తి ప్రతిష్ఠించారు. ఆ తర్వాత రాముడు పునఃప్రతిష్ఠ చేశారంట. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజు ఇక్కడ గర్భగుడిలో ఉన్న శివలింగంపై సూర్యకిరణాలు ఎర్లీ మార్నింగ్ 4 నిమిషాల పాటు డైరెక్ట్ గా పడతాయంట. పాలకొల్లు అనేసరికి అందరికీ గోపురమే గుర్తొస్తుంది. ఈ గోపురం 125 అడుగులు ఉంటుంది. ఈ టెంపుల్ కి వచ్చిన ప్రతి ఒక్కరూ గోపురం కూడా ఎక్కి చూస్తారు. నేను వెళ్లేసరికి ఈవినింగ్ అవ్వడం వల్ల నాకు ఎక్కడం కుదరలేదు. ఒకప్పుడు పాలకొల్లులో ఉన్న గోపురం ఎక్కితే తాడేపల్లిగూడెంలో బ్రిడ్జ్ కనిపించేదంట. నేను చిన్నప్పటి నుండి ఒకటి విన్నాను. పాలకొల్లు గోపురం మునిగిపోతే తాడేపల్లిగూడెం మొత్తం మునిగిపోయేదని చెప్పేవాళ్ళు. అంతెత్తున్న గోపురం అంట. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు?